నమస్తే అండి. మాది కలిదిండి అండి. కలిదిండి గ్రామం, కలిదిండి మండలం మాది. మా ఆవిడ గారికి కాలు బాగోకపోతే భీమవరం తీసుకెళ్తే ముందు హాస్పిటల్‌లో కాళ్ళు పొక్కులేసినాయి అంటే అవన్నీ కట్ చేసి 3 రోజులు చేయించుకున్నాక నా వల్ల కాదు, ఏదైనా షుగర్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమన్నారండి. అక్కడి నుంచి కైకలూరు హాస్పిటల్‌కి తీసుకొచ్చామండి. 20 రోజులు ఉండిచ్చామండి. 20 రోజులు కట్ చేతమే కానీ ఆ ఎర్రపుళ్ళు పడాలేదు, చేయలేదు. పొక్కులు పోటు ఇవన్నీనండి. అది అక్కడి నుంచి మళ్ళీ తగ్గలేదు, ఆయన పంపుతలేదని చెప్పి మా అబ్బాయిని అడిగితే దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, అలా కదండి, విజిఆర్ హాస్పిటల్ మంగళరాజపురం తీసుకెళ్ళండి, మీరు ఈ హాస్పిటల్ బ్రహ్మాండంగా పనిచేద్దే అని చెప్పారండి. అప్పుడు ఇక్కడ తీసుకొచ్చామండి. ఇక్కడ తీసుకొచ్చాక ఈ హాస్పిటల్లో చూపించాక 15 రోజులు ఆగాక నేను ఎకరం చెప్తాను, మీకు ఏం కంగారు పడక్కర్లేదు, నేను చేస్తాను వైద్యం అని చెప్పి చేశారండి. డబ్బులు ఎంతైనా సరే పెట్టుకుంటామని బాబు అని చెప్పాము, చేయించాము. చేయించినందుకు 45 రోజుల దాకా రోజు కట్ చేశారు. కట్ చేసి ఆ ఎర్రపుళ్ళు పడ్డాక అక్కడి నుంచి స్టేట్మెంట్ సరిగ్గా చేసుకుని అప్పుడు వాడి చేసి చెందాక సంవత్సరానికి పుండు మానిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరం వచ్చిందండి. ఇప్పుడు వరకు మానుకోకుండా ఈ హాస్పిటల్కి తీసుకువస్తున్నాం. కాకపోతే షుగర్ మూలాన ఈవిడికి నీరసం ఎక్కువ వస్తుందండి. నీరసం బాధ, లేగలేకపోతాం, ఇది జరుగుతుందండి. తిండేమో తక్కువగా తింటుందండి. కొద్దిగా డాక్టర్ తిన్నమ్మా కదంతా ఓపిక చేసి అంటే తినలేకపోతుందండి. ఇది పరిస్థితి అండి. వైద్యులు అంతా డాక్టర్ గారు చూసి అంతా బాగానే ఉంది, ఇవాళ వరకు ఏం పర్వాలేదు, నువ్వు కంగారు పడక్కర్లేదు, మీరు మందులు మార్చాల్సిన పని ఏం లేదు, అన్నీ అలాగే వాడండి అని చెప్పారండి, రాసిచ్చారండి. మా మిసెస్ గారి పేరు సోమ అన్నపూర్ణ, కలిదిండి మండలం, కలిదిండి గ్రామం. బాగా చూశారండి డాక్టర్ గారు. మందులన్నీ వాడుతున్నానండి. అక్కడ డాక్టర్ గారు బాగా చూస్తున్నారండి. ఇక్కడే చూస్తున్నానండి, ఇక్కడే వాడుతున్నాను, మందులు ఇక్కడే వాడుతున్నాను, ఇక్కడే బాగుందండి. అంతాను నా కాలు శుభ్రంగా తగ్గిందండి, బాగుందండి. నడక బాగా వస్తుంది, ఆరోగ్యం బాగుంటుందండి. అన్నీ ఇక్కడే చూపించుకుంటున్నాను, అంతా మంచిదే అండి. హాస్పిటల్ 3 హాస్పిటల్ తిరిగానండి, ఎక్కడ తగ్గలేదు. ఈ హాస్పిటల్ వచ్చాక తగ్గిందండి. డాక్టర్ గారికి ధన్యవాదాలు.